వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము సరళ రేఖ యుగ్మాల్లో నుంచి మోడల్ పేపర్ చేసుకుందామండి. మొన్న 21 ప్రాబ్లమ్స్ చేసాం కదా. నెక్స్ట్ ఇక్కడ ఏఎక్స్ స్క్వేర్, ఈ ప్రాబ్లం రాంగ్ ఉందండి. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ సివై ఈజ్ ఈక్వల్ టు 0. ఒక సరళ రేఖ యుగ్మాన్ని చూసిస్తే, సరళ రేఖ యుగ్మాన్ని సూచించాలంటే ఈ కండిషన్ అనేది ఏబిసి ప్లస్ 2GHF మైనస్ AF స్క్వేర్ మైనస్ ఈ కండిషన్ 0 అవ్వాలి. ఇక్కడ ఈ కండిషన్ అనేది 0 అవ్వాలి. ఇక్కడ కాన్స్టెంట్ లేదు కాబట్టి, ఇది హెచ్ లేదు కాబట్టి, ఈ రెండు లేవు, కాన్స్టెంట్ లేదు కాబట్టి మైనస్ ఏ మైనస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ బీజీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎఫ్ అంటే మనకి c/2, జీ అంటే c/2. a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0, సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ రెండు కండిషన్స్ ఇచ్చారు. సి ఈజ్ ఈక్వల్ టు 0, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0, ఒకటి లేదా రెండు. నెక్స్ట్ రేఖల ఖండన బిందువు. రేఖల ఖండన బిందువు అంటే మనకి ఫార్ములా ఉంది కదండి, ఆ ఫార్ములా యూస్ చేయాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2HXY ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ 2GX ప్లస్ 2FY ప్లస్ సి ఈజ్ ఈక్వల్ అని సరళ రేఖల మధ్య కోణ థర్డ్ ఆప్షన్ అండి. నెక్స్ట్ ఇక్కడ లోని రేఖల మధ్య కోణం ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఎక్స్ కోఎఫిషియంట్ మైనస్ వై కోఎఫిషియంట్ ఏమవుతుంది, ఇక్కడ 1 మైనస్ 1, ఇదే ఫార్ములా యూస్ చేయాలి. ఇక్కడ 1 మైనస్ 1 0 అవుతుంది. డినామినేటర్ 0 అయినప్పుడు ఇన్ఫినిటీ అవుతుంది. tan ఇన్ఫినిటీ ఎంత, 90 డిగ్రీస్ వద్ద. అది నెక్స్ట్ 2x స్క్వేర్ ప్లస్ xy మైనస్ వై స్క్వేర్ ప్లస్ 5x మైనస్ వై ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. వక్రాన్ని ఎల్ సరళ రేఖ ఖండించే బిందువులను మూల బిందువుతో కలిపితే ఆ రేఖ సమీకరణం. ఇప్పుడు మనం ఒక పాయింట్ కనుక్కోవాలి ఇచ్చిన దానికి. ఈ లైన్కి మనం పాయింట్ కనుక్కోవాలి. పాయింట్ కనుక్కొని వచ్చిన పాయింట్ ఉంది కదా, ఇది ఎలా కనుక్కోవాలంటే ఏబి మైనస్ హెచ్ స్క్వేర్ హెచ్ఎఫ్ మైనస్ బీజీ వేస్ట్ చేయాలండి. ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు -1, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2, జీ ఈజ్ ఈక్వల్ టు 5/2, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు -1/2. మనకి ఇదంతా సబ్స్టిట్యూట్ చేస్తే -1 వస్తుంది. దీన్ని మనం ఏం చేయాలంటే ఖండన బిందువులను మూల బిందువుతో కలిపితే 0,0 మూల బిందువు నుంచి ఖండన బిందువు ఇది కనుక్కుంటే దీని నుంచి మనము ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలండి. y మైనస్ y1 ఇంటూ వాలు బిందు ఫార్ములా ఉంటుంది కదా, అది x మైనస్ x1, y1 0 అవుతుంది. x2 మైనస్ x1 -1 x అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ అవుతుందండి. x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇది 9 వస్తుందండి, షార్ట్లో చేశాను. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -2HXY మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 3. రేఖలు ఏర్పరచు త్రిభుజం. ఇవి రెండు ఎలాంటి త్రిభుజాన్ని ఏర్పరుస్తాయని క్వశ్చన్ వేశారు. అది రైట్ యాంగిల్ ట్రయాంగిలా, ఈక్వలేట్ ట్రయాంగిలా, సమద్వీప్ అంటే ఐసోలేషన్ ట్రయాంగిల్ అని ఇచ్చారండి. దీనికి కండిషన్స్ ఉన్నాయి. మీరు అది చేయాలి అంటే ఇక్కడ ఇది m² తీసుకొని స్లోప్ ఫైండ్ అవుట్ చేసి ఇవన్నీ టెస్ట్ చేయాలండి. ఇవి డైరెక్ట్గా అయితే ఇలా చేద్దాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చేయాలంటే a ప్లస్ బి AL² ప్లస్ 2HLM
ప్లస్ బి ఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అప్పుడు అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, బి ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ కోఎఫిషియంట్. ఇక్కడ ఆల్రెడీ ఇదే 0 అయిపోయింది, అంటే ఫస్ట్ 0 అయిపోయింది. 0 ఇంటూ ఎనీథింగ్ 0 అవుతుంది. నెక్స్ట్ ఐసోలేషన్ ట్రయాంగిల్ టెస్ట్ చేయాలంటే హెచ్ ఇంటూ ఎల్ స్క్వేర్ మైనస్ ఎం స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి ఎల్ఎం ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ హెచ్ వచ్చేసి మనకి -1 అవుతుంది. ఎల్ స్క్వేర్ ఇక్కడ ఇది ఎల్ అండ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎం ఈజ్ ఈక్వల్ టు 1, ఇది 0 అయిపోతుంది. ఈ పార్ట్ 0 అయింది. కానీ ఏ మైనస్ బి అంటే 1 ప్లస్ 1 2 ఇంటూ ఎల్ఎం. సో ఇది కాలేదు, ఇది ఐసోలేషన్ ట్రయాంగిల్ కాదు. ఈక్వలేట్ ట్రయాంగిల్ 3a ప్లస్ బి ప్లస్ 3a ఈజ్ ఈక్వల్ టు 4h స్క్వేర్. ఇది టెస్ట్ చేయాలి. హెచ్ ఇంటూ ఎల్ స్క్వేర్ మైనస్ ఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఎల్ఎం. ఈ రెండు కండిషన్ టెస్ట్ చేయాలండి. ఇక్కడ ఏమవుతుంది 1 3 బి -1 అంటే ఇది 2 అవుతుంది. బి -1 3 అంటే 2 2 జా 4, ఇక్కడ 4 అవుతుంది. ఇక్కడ 4 ఇంటూ హెచ్ అంటే -1 స్క్వేర్ కదా, ఇది ఓకే అయింది. కానీ ఇక్కడ ఇదేమవుతుందంటే 0 అవుతుంది, ఇది 0 కాదు. అంటే ఈ రెండు కండిషన్ టెస్ట్ చేయాలి. సో ఇప్పుడు ఈ లైన్స్ ఏం చెప్తున్నాయి అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇంకా మీకు ఒకవేళ మీరు స్లోప్ కనుక్కొని అట్లా చేసి కనుక్కున్నా కూడా నో ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం అండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు సమీకరణం సూచించినది సమాంతర రేఖల రేఖాయుగ్మమా లంబ సరళ రేఖాయుగ్మమా అని అడిగారు. సో దీన్ని మనము ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఎలా ఉంది అంటే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ కే ఫామ్లో ఉందండి. ఇలా ఉన్నప్పుడు కే ఈజ్ ఈక్వల్ టు 0 కోయిన్సైడ్ లైన్స్ ఏర్పరుస్తుందండి. కే గ్రేటర్ దాన్ 0 ఇమాజినరీ లైన్స్ కే లెస్ దాన్ 0 రియల్ ప్యారలల్ లైన్స్ ఏర్పరుస్తుందండి. ఎందుకంటే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -k అంటే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. ఇది స్క్వేర్ ఇటు తీసుకొస్తే ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ -i అవుతుంది. సో -i అవుతుంది కాబట్టి ఇవి ఇమాజినరీ లైన్స్ ఫామ్ చేస్తుంది. ఇమాజినరీ లైన్స్ ఫామ్ చేసినప్పుడు మనకి రేఖాయుగ్మం కాదు, రియల్ పెయిర్ ఆఫ్ లీనియర్స్ అంటే రియల్ నెంబర్స్తో కాదు కాబట్టి ఓన్లీ ఇక్కడ ఇమాజినరీ ప్యారలల్ లైన్స్ అండి. యాక్చువల్గా ఇమాజినరీ ప్యారలల్ లైన్స్ అనమాట. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ త్రిభుజ వైశాల్యం ఫైండ్ అవుట్ చేయమన్నారండి. ఇట్లా వీటికి త్రిభుజ వైశాల్యం ఫైండ్ అవుట్ చేయమన్నారండి. మోడ్ n స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ h స్క్వేర్ మైనస్ ఏబి am స్క్వేర్ మైనస్ 2hlm ప్లస్ bl స్క్వేర్. ఇక్కడ n అంటే ఇదండి 10 స్క్వేర్ 100, h స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 49/4 మైనస్ 6 am స్క్వేర్. m అంటే 3 కదా, a అంటే 3 27 ప్లస్ 2h ఉంది ప్లస్ 7 ఇంటూ l అంటే 1 m అంటే 3 21 ప్లస్ b 2 l స్క్వేర్ అంటే 1 2 26 49 నుంచి 24 6 24 అంటే 100 25/2 ఇది 50 అవుతుంది. ఫైవ్ స్క్వేర్ యూనిట్స్.
ఓకేనండి, రేపు ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. బాగా ప్రాక్టీస్ చేయండి, మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.